ఇర్మియా 9వ అధ్యాయము 23. 9వ అధ్యాయము ఇంకొక మూడు వచనాలు ఉన్నాయి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి. ఏమంటే ఇక్కడ ఏమంటాడు చూసారా? మన దగ్గర జ్ఞానం ఉందని, డబ్బు ఉందని అతిశయపడకూడదంట. మన దగ్గర డబ్బు ఉందని విర్రవిక్కూడదంట. దేని గురించి మనం విర్రవిగాలంట? ఒకదాని గురించి విర్రవిగమంటున్నాడు. దేని గురించి విర్రవిగమంటున్నాడు? ముందుకెళ్ళండి వాక్యంలోకి. ఇంకా ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, ఎవడైతే అతిశయపడుతున్నాడో, విర్రవీగుతున్నాడో వాడికి ఏం చెప్తున్నాడు? అసలు దేని గురించి నువ్వు విర్రవీగాలంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపవలెను, అట్టి వాటిలో నేను ఆనందించువాడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేని మీద మనం విర్రవీగాలంట? నేను యేసే కుమారుణ్ణి, నేను తండ్రి కుమారుణ్ణి, నేను రాజ్య స్వార్థికుడికి నేను కుమారుణ్ణి, నేను అధికారము కలిగిన వాడిని, నాకు దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు అని నువ్వు విర్రవీగాలంటే, దేవునిని అతిశయపరచాలంట ఈ లోకానికి. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? ఒక 10 లక్షల అకౌంట్లో ఉన్నాయంటే మనంత కూడా ఎవడు లేడు. జనరల్గా మాట్లాడుతున్నాం, అవునా కదా? దాని నుంచి ఆ డబ్బు నుంచి మనం ఒక్క సెకండ్ బతకాలి మనం. నిజంగా నీ శ్వాసకి లాస్ట్ రానంటే నో, అరే నిన్ను అసలు బతికించలేదు, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అన్న డబ్బును చూసి మనం విర్రవీగటం కాదు. నిన్ను బతికించేది దేవుని యొక్క వాక్యము, ఆయన నీతి, ఆయన కృప. దానిని చూసి నువ్వు అతిశయపడరా అంటున్నాడు దేవుడు. ఒక్క క్వశ్చన్ తెలుసండి, మనం అందరం లేచి దేని గురించి పరిగెడతా ఉంటాం. నిజంగా ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి, అవునా కదా? డబ్బు కావాలా వద్దా? ప్రతి ఒక్కరు పొద్దున్న లేచిన కానీ ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇక మన ఆలోచనలు ఎలా సంపాదించుకొని మన పిల్లలకి, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలా కూడబెట్టుకోవాలని. మరి ఈ డబ్బు వల్ల నీకు కష్టం వస్తుంది, నీకు రోగం వస్తుంది, ఇంకా నిన్ను శోధనలో పడేస్తుంది, నేను ఇంకా అప్పులు పాలువాడిగా చేస్తాను. కానీ అది అంత చేస్తున్నా తెలిసినప్పటికీ మనకి అదే డబ్బు కావాలి, అవునా కదా? ఎందుకంటే దుష్టుడు ఆ విధంగా మనల్ని అడ్డుతర కట్టేశాడు. ఆయన వాక్యాన్ని మన కనుల ఎదుటి నుండి తొలగిపోనీయుకుము అన్నాడు. సామెతలు 4:20 అనడా లేదా? 4:20 సామెతలు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు మనందరము చెవియొగ్గుము, నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయంలో వాటిని. ఎందుకనంటే నీ కనుల ముందున్న దానిని నువ్వు తొలగిపోనీయకుండా చేసుకుంటేనే నీకు ఈ రక్షణని, నీ యొక్క సమృద్ధిని కాపాడుకోగలవు. నువ్వు అది తొలగిపోయేలాగా అపవాది వచ్చి వాడు నీకు అడ్డు తెర, నీ కళ్ళతోడు వేసేసాడు అనుకో, నీకు వాక్యం కనపడదు. నీకేం కళ్ళతోడు వేస్తాడు తెలుసా? ఈ లోకంలో ఉన్న కళ్ళతోడు వేస్తాడు. సో ఆ లోకం ఎలా ఉందో ఇప్పుడు, ఆవిడ ఎంత మంచి చీర కట్టుకుందో, అంత మంచి నాకు వేస్తుందో. లోకం కలరే ఒక చస్మా వేస్తాడు నీకు వాడు. అందుకని తేడా అంటాడంటే, ఆ చస్మా వేసుకోకుండా ఉండటం గురించి నీ కన్నుల ఎదుటి నుంచి నా జీవం కలిగిన మాటలను తుడిచిపోనీయకము అంటున్నాడు. తుడిచివేసేస్తే అపవాది రెడీగా ఉంటాడు నీ కన్నులను మూసివేయటానికి, నీ ముందు సిద్ధంగా ఈ లోకాన్ని తీసుకొచ్చి పెట్టేస్తాడు అంటున్నాడు. రైట్.